హలో ఎవ్రీవన్, నేను లావణ్య కృష్ణ. వెల్కమ్ టు 64 కలలు. ఈరోజు వీడియో వచ్చి మార్నింగ్ 10 నుంచి దివిజన్ స్కూల్కి పంపించిన తర్వాత ఇంటి పనులన్నీ అయిపోయిన తర్వాత 10 నుంచి నేను ఈవినింగ్ 4 or 5 వరకు ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. నా మార్నింగ్ రొటీన్స్ ఆల్రెడీ నేను మీకు చాలా వీడియోలోనే చూపించాను. మీరందరూ కూడా అది చూసి మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఈ రోజైతే దివిజాని స్కూల్కి పంపించిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కోసం నేను ఇలా వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తూ ఉన్నాను. దివిజాకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేశాను అంటే లంచ్లో కూడా అదే కావాలని అడుగుతుంటది. స్పెషల్గా పూరీలు కానీ లేకపోతే పోహా దోశ చేశాను అంటే లంచ్లో కూడా అదే పెట్టమని అడుగుతుంటది. అలాంటి టైంలో లంచ్ ప్రిపరేషన్స్ దివిజ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను స్టార్ట్ చేయాలి. ఈ రోజు లంచ్ కోసం నేను చేస్తున్న వెజిటేబుల్ కర్రీ వచ్చి మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నమాట. మీకు చూపించాను కదా, క్యారెట్ అండ్ బీన్స్, దాంతో పాటు ఇంకా చౌ కూడా నేను కలిపి 3 కలిపి ఒకేసారి కుక్ చేస్తున్నాను. మనం జనరల్ గా ఈ క్యారెట్ అండ్ బీన్స్ కలిపి వండుకోవటం మనకు అలవాటే, కానీ ఇక్కడ బెంగళూరులో చెప్పాను కదా మీకు ఇంతకు ముందు వీడియోల్లో కూడా, ఇక్కడ ఎక్కడా చూడని వెజిటేబుల్స్ అన్ని నేను ఇక్కడ చూస్తున్నాను. అందులో నూల్కోల్ అని చెప్పి ఆల్రెడీ మీకు ఒక షార్ట్ వీడియో చేసి పెట్టాను. తర్వాత వచ్చి ఇదన్నమాట చౌ. పేరైతే నిజంగానే కొత్తగా ఉంది. దీని న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి అని చెప్పి చూద్దామని చెప్పి గూగుల్ చేస్తే చౌ అనగానే ఫస్ట్ ఏదో ఒక డాగ్ బ్రీడ్ వచ్చింది. యాక్చువల్లీ ఇది ఫ్రూట్ కమ్ వెజిటేబుల్ గా కూడా వాడతారు. ఇక్కడైతే దీన్ని బెంగళూరు బ్రింజాల్ అని లేకపోతే సీమ బెండకాయ అని కూడా అంటారనమాట. నేను ఎప్పుడు క్యారెట్ బీన్స్ కలిపి వండటమే అలవాటు. ఇది నేను ఒకసారి మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ 3 కలిపి వండి నాకు స్నాక్ లాగా ఇచ్చారు. ఇంటికి వెళ్తే అంటే డైట్ లో ఉన్న వాళ్ళు కానీ షుగర్ పేషెంట్లు కానీ అలా కూర్చొని ఏది పడితే అది తిని క్యాలరీస్ పెరగకుండా ఉండాలి అంటే మాత్రం ఇది ప్రిఫర్ చేయొచ్చు అని ఆంటీ చెప్పారనమాట. నాకు కూడా మంచిగా అనిపించింది ఈ ఐడియా. అప్పటి నుంచి నేను కూడా బీన్స్ క్యారెట్ ఎప్పుడన్నా వండుతున్నప్పుడు చౌ కూడా యాడ్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చాలా హార్డ్ గా ఉంటుంది. పైన లేయర్ అంతా ఇలా పీల్ ఆఫ్ చేసిన తర్వాత హాఫ్ కి కట్ చేస్తే మధ్యలో మన మ్యాంగోస్ కి లోపల టెంక ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది. దాన్ని తీసేసి నార్మల్ గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ 3 కలిపి బాయిల్ చేసుకోవాలి. జనరల్ గా బీన్స్ అయితే చిన్నపిల్లలు తినడానికి కానీ వాటిని నమలడానికి అంత ఇష్టపడరు. సో ఇలా 3 కలిపి బాయిల్ చేసి తర్వాత కొంచెం ఆయిల్లో మనము షాలో ఫ్రై చేసి ఇచ్చామంటే పప్పులో కానీ ఏదైనా సాంబార్లోకి సైడ్ డిష్ లాగా ఈజీగా తినేస్తారనమాట. క్యారెట్ విటమిన్ ఏ ఉంటుంది, ఇంకా బీన్స్ వచ్చి మంచి ఫైబర్ ఫుడ్. ఈ చౌలో వచ్చి విటమిన్ సి చాలా బాగా ఉంటుంది. సో ఈ 3 కలిపి మనం వండుకున్నాము అంటే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అవుతుంది. మార్నింగ్ హడావిడిగా లేకుండా ఉండాలి అంటే ముందు రోజే మనం ఇవి కట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు. మార్నింగ్ అప్పటికప్పుడు అవి డైరెక్ట్ గా కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, మనం వంట చేసే దానికన్నా వంట కోసం ప్రిపరేషన్స్ చేస్తూనే చాలా అవర్స్ కిచెన్ లో స్పెండ్ చేస్తాము. అలా గంటలు కూడా నించొని కాలు నొప్పులు అవన్నీ తెచ్చుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఈ వెజిటబుల్ కటింగ్ వాటి అంతవరకన్నా సరే కూర్చొని రిలాక్స్డ్ గా చేసుకున్నాము అంటే చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది. అలాగే మనం నించొని మోకాల మీద పడే ఆ స్ట్రెస్ అంతా తగ్గుతుంది అనమాట. మీరు చూసారు కదా, ఇప్పటి వరకు వెజిటబుల్స్ అన్ని నేను కూర్చొని కట్ చేసుకున్నాను. కూర్చొని చేస్తే పనులు అవ్వవు త్వరగా అని నేను కూడా స్టార్టింగ్ లో చాలానే అనుకున్నాను. మోకాలు నొప్పులు వచ్చిన తర్వాత కానీ తెలియలేదన్నమాట. ప్లాన్డ్ గా చేసుకున్నాము అంటే అన్ని పనులు టైంకి అయిపోతాయి. అట్ ద సేమ్ టైం మనం కూడా అంత స్ట్రెస్ ఫీల్ అవ్వనక్కర్లేదు అని. అన్ని పనులు ఒకేసారి అయిపోవాలి, గంటలో అయిపోవాలి అని చెప్పి ఇలా గనక టార్గెట్స్ పెట్టుకున్నాము అంటే చాలా బర్డెన్ అవుతుంది మనకి. నేనైతే ఇంట్లో పనులన్నీ అలాగే నిదానంగా 1 by 1 చేస్తాను. ఇంట్లో మెయిడ్ లేకుండా మొత్తం పనులు మనమే చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఆ ఎనర్జీ, ఆ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. పనులన్నీ ఒకే రోజు చేసేయాలి, ఒకేసారి మొత్తం అంతా చేసుకున్న తర్వాత రిలాక్స్ అవ్వచ్చు అని అనుకుంటే గనక కొత్తలో బానే ఉంటుంది. ఒక 2-3 రోజులు, ఒక వారం రోజులు చేసిన తర్వాత మనకంటూ సెల్ఫ్ టైం మిస్ అయ్యాము అన్న ఫీలింగ్ కనుక వచ్చింది అంటే ఇప్పటి వరకు చేసిన పనులన్నీ వేస్ట్ అయిపోతాయి. అండ్ ఆ తర్వాత నుంచి మనము సెల్ఫ్ టైం మీద సెల్ఫ్ పిటీతో అయ్యో మొత్తం తెగ పనులు చేసేస్తున్నానే అన్న ఒక
సెల్ఫ్ పిటీతో మనము పనులన్నీ పెండింగ్ పెట్టేస్తాము. సో వారం రోజులు బాగా చేసేసి ఆ నెక్స్ట్ 10 రోజులు మళ్ళీ ఇల్లంతా నార్మల్ గా యథావిధిగా వదిలేస్తామన్నమాట. అందుకనే కొంచెం ఎనర్జీని కూడా సేవ్ చేసుకోగలిగాము అంటే మోటివేషన్ కంటిన్యూగా ఉంటుంది. వంటింట్లో ఉండి చేయాల్సిన పనులు ఖచ్చితంగా కొన్ని ఉంటాయన్నమాట. పొయ్యి మీద మనం ఏదైనా వంట చేస్తున్నప్పుడు కానీ, పాలు పెట్టినప్పుడు కానీ, ఆ టైంలో మనము మిగతా పనులు ఏమున్నాయో అవి చకచకా చేసుకుంటే సరిపోతుంది. మీరు చూసారు కదా, ఇప్పటి వరకు వెజిటబుల్ కట్టింగ్ అయితే కూర్చొని చేసుకున్నాను. వాటిని బాయిల్ చేస్తూ అక్కడే ఉండాల్సిన టైంలో కిచెన్ లో ఉన్న మిగతా పనులు అంటే ఆల్రెడీ తోమి పెట్టుకున్న గిన్నెలన్నీ సర్దేసుకోవడము, షింక్ క్లీన్ చేసుకోవడము, లేకపోతే వాటర్ ఫిల్టర్ తుడుచుకోవటము, ఇట్లాంటి పనులన్నీ మనం ఆ టైంలో చేసుకోవచ్చు అనమాట. రీసెంట్ గా అజియోలో ఒక టాప్ ఆర్డర్ పెట్టాను. నేను అప్పుడు వంట చేస్తున్నప్పుడే అది ఆర్డర్ డెలివరీ అయిందనమాట. కిట్టు తీసుకొచ్చి ఇచ్చారు. మీరు చూసారు కదా, ఓపెన్ చేసి చూస్తే అది చాలా పొడుగుంది. నాకు ఈ రోజు నేను చేస్తున్న ఫ్రై క్యారెట్, బీన్స్, చౌచౌ వచ్చి బాయిల్ చేసుకోవాలి ముందే. అవి ఎక్కువసేపు ఓవర్ గా బాయిల్ అవ్వకూడదు కాబట్టి దగ్గరే ఉండి నేను బాయిల్ చేసుకున్నాను. బాయిలింగ్ అయిపోయిన తర్వాత తాలింపు వేసేదానికన్నా ముందు నాకు ఇంకో 1 అవర్ టైం గ్యాప్ ఉంది, 11 to 12. సో ఆ టైంలో నేను మా ఫ్రెండ్ కలిసి వాకింగ్ కి వెళ్ళాము. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇంటికి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ కి వాకింగ్ వెళ్ళి కావలసిన వెజిటబుల్స్ అవి తీసుకొచ్చుకుంటూ ఉంటాము. అటు వాకింగ్ అయినట్లుంటుంది, ఇటు ఇంటి పనులు కూడా నడుస్తాయి అన్నమాట. ఇంతకీ మార్నింగ్ 11 o'clock కి వాకింగ్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. తప్పదండి, ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంటి పనులన్నీ చేసుకొని అండ్ అదే టైంలోనే ఇక్కడ బెంగళూరులో ఎండ కూడా వస్తుంది. ఎండలో వాకింగ్ చేయాలి అంటే ఇంకా 10 దాటిన తర్వాతే మేము వెళ్లాల్సి వస్తుంది అనమాట. సో అలా వాకింగ్ అని చెప్పి వెళ్ళి కావాల్సిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా కొంచెం గ్రాసరీస్ కూడా తీసుకొని రిటర్న్ అయ్యాము. వాకింగ్ కి వెళ్ళడానికి రావడానికి అంత బానే ఉంటుంది, కానీ ఈ వెజిటబుల్స్ అన్ని తీసుకున్నాయి, ఈ గ్రాసరీస్ అన్ని తీసుకుని వీటికి బిల్లింగ్ వేయించడానికి మాకు చాలాసేపు లైన్ లో నించోవాల్సి వస్తుంది. మోర్ దాన్ 1 అవర్ ఇంకా అక్కడే సరిపోతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, 2 బ్యాగుల నిండా వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇంకా గ్రాసరీస్ కూడా తీసుకొచ్చాను. వాకింగ్ అని చెప్పి వెళ్ళి మళ్ళీ ఇంత లగేజ్ తో తిరిగి నడిచి రావడం అంటే చాలా కష్టము. మీకు కూడా ఈ డౌట్ వచ్చే ఉంటుంది, కానీ ఇంత లగేజ్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా? కిట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఈ రోజు ఇంట్లోనే ఉన్నారు. వాకింగ్ కి వెళ్ళి మీరు కొనిన తర్వాత కావాలంటే చెప్పండి, నేను బైక్ మీద తీసుకొని వస్తాను లగేజ్ అని చెప్పాడు. కిట్టు ఆ మాత్రం హింట్ ఇచ్చిన తర్వాత మనం వదులుతామా? కావాల్సినవన్నీ చెప్పి ఒకేసారి కొనుక్కొని వచ్చాము. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత కిట్టు కాల్ చేస్తే తను వచ్చి బైక్ మీద తీసుకొచ్చేసారు. నేను మా ఫ్రెండ్ నడుచుకుంటూ వచ్చేసాము. ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత ఇందాక బాయిల్ చేసి పెట్టి వెళ్ళాను కదా వెజిటేబుల్స్, అవన్నీ వాటర్ డ్రైన్ చేసేసి వాటికి తాలింపు వేస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వెజిటేబుల్ స్టాక్. ఇప్పుడు ఈ 3 క్యారెట్, బీన్స్, చౌచౌ కలిపి బాయిల్ చేసిన వాటర్ ఇవి వేస్ట్ గా పడేయకుండా మనము తాగొచ్చు. లేదా మనము ఆ రోజు గనుక ఏదైనా సాంబార్ కానీ రసం కానీ చేస్తున్నాము అంటే దాంట్లో కూడా వాడుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, ఏం తేడా రాదు. వెజిటబుల్ స్టాకింగ్ తాగడం ఎంత హెల్దీయో మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. నేనైతే అవి తాగడానికి ప్రిఫర్ చేస్తాను. బాయిల్ చేసేటప్పుడు ఎలాగో లైట్ గా ఉప్పేసుకుంటాం కదా, సో అవి సాల్టీగా బానే ఉంటాయి. ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేయటం చాలా ఈజీ అండి. కటింగ్ కనుక మనం ముందు రోజే చేసి పెట్టుకున్నాము అంటే మార్నింగ్ కూడా ఇది చేయటం చాలా ఈజీ అవుతుంది. బాయిల్ చేసేసుకొని దాన్ని జస్ట్ కొంచెం ఆయిల్, చాలా తక్కువ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసి కొంచెం వెల్లుల్లి, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి తాలింపుతో పాటే వేసి కొంచెం మగ్గించాలి. తర్వాత కొబ్బరి, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ మనకి ఏది అవైలబిలిటీ ఉంటే అది, దాంతో పాటు మన కారానికి తగ్గట్టు ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి మిక్సీ వేసిన తర్వాత ఆ బాయిల్డ్ వెజిటబుల్స్ అన్నిటిని మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, ఒక 1-2 minutes అవి ఆయిల్లో ఫ్రై అయిపోయి ఆ వెజిటబుల్స్ లో చెమ్మంతా ఆరిపోయిన తర్వాత మనం ముందే మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదా, అది వేసి ఫ్రై చేసేసుకోవడమే. ఇంకా ఎక్స్ట్రాగా కారం కానీ ధనియా పౌడర్ కానీ ఇలాంటివి ఏమి వేయనక్కర్లేదు. దీన్ని మనం రైస్ లోకి తినచ్చు, చపాతీలోకి తినచ్చు, లేదా ఉట్టిగా కూడా, ఉట్టి కర్రీ కూడా తినచ్చు. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వెయ్యం కాబట్టి, ఆల్రెడీ బాయిల్ చేసిన వెజిటబుల్సే కాబట్టి తక్కువ ఆయిల్ తోనే కుక్ అవుతాయి. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్ గా ఉంది. కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం పసుపు వేసుకొని కుక్ చేసుకోవడమే.
పసుపు ఎక్కువైందని అనుకుంటున్నారేమో, కాదు, చిన్ని లైట్ వల్ల ఇది చాలా yellowish గా కనిపిస్తుంది అంతే. అండ్ చూసారు కదా, ఈ పచ్చి కొబ్బరి నేను కొంచెం పచ్చిమిరపకాయలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ ని కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఒక సైడ్ ఇలా కర్రీ చేస్తూనే ఇంకొక సైడ్ రైస్ పెట్టేశాను. ఇలా లంచ్ ఫినిష్ చేసేసుకున్న తర్వాత 1 అవర్ ఖాళీ ఉంటుందండి. ఆ టైంలో వీడియో ఎడిటింగ్ చేసుకోవటం కానీ ఏదైనా యూట్యూబ్ వీడియోస్ చూడడము అలాంటివన్నీ చేస్తూ ఉంటాను. ఈ రోజైతే వాకింగ్ కి వెళ్లి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వీటితో పాటు గ్రాసరీస్ కూడా తెచ్చాను కదా, ఇంకా అవన్నీ సర్దుకుంటూ ఉన్నాను. ఈ లోపు 2:30 అయిపోయింది. దివిజ కూడా స్కూల్ నుంచి వచ్చింది. రావటమే కింద నుంచి అమ్మ అమ్మ అని అరిచింది. ఏంటి అంటే చూడండి, పన్నుడుతుందంట, అది చూపిస్తుంది నాకు. ఏంటో ఈ కాలం పిల్లలకి ప్రతిదీ వింతే. మనప్పుడైతే అసలు మనకు పళ్ళూడిన సంగతి ఊడిన తర్వాత తొర్రి పళ్ళు చూసి గాని మనోళ్ళు గుర్తుపట్టారు మనకు పళ్ళూడాయని. అదే సంగతి. దివిజ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దానికి కొంచెం రైస్ పెట్టేసి హోంవర్క్ చేసుకోవే అంటే నో హోంవర్క్ అనింది. సో నీకు టాస్క్ ఇస్తానని చెప్పి ఇలా గ్రీన్ పీస్ ఉంటాయి కదా, అవి ఒలవమని చెప్పి ఇచ్చాను. అది ఒలుస్తూ కూర్చుంది. ఇట్లాంటి పనులు చెప్తే చాలా యాక్టివ్ గా చేస్తుంది మా అమ్మాయి. కిట్టు పక్కనే కూర్చొని ఖాళీగా టీవీ చూస్తున్నారు. ఒక చెయ్యొచ్చు కదా అని అడిగితే చెయ్యి తీసుకెళ్లి దివిజ మీద వేస్తున్నాడు. పిల్ల మీద కాదు, పీస్ మీద వెయ్యి అని చెప్పాను. చూడండి మళ్ళీ ఏం చేస్తున్నారో. వాళ్ళు ఎంతసేపు అయినా రిలాక్స్డ్ గా కూర్చుంటారు, ఎంతసేపు అయినా టీవీ చూడొచ్చు, ఎంతసేపు అయినా పిల్లలతో ముచ్చట్లు పెట్టచ్చు. భార్య ఒక చిన్న పని అడిగితే చాలు వాళ్ళకి టంగని ఫోన్ మోగిద్ది, లేకపోతే మీటింగ్ కాల్ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ దివిజ ఏమో ఒక సైడ్ పీస్ ఒలుస్తుంది, ఇంకో సైడ్ నేను మెంత ఆకు ఒలుస్తున్నాను అన్నమాట. మెంత ఆకు తినడానికి ఎంత టేస్టీగా ఉంటుందో వలవడానికి అంత కష్టం అండి బాబు. ఎంత టైం టేకింగ్ ప్రాసెస్. సిటీలో కాబట్టి మన పని మనమే చేసుకోవాలి. అదే ఊర్లో అనుకోండి, మనం చేయాలనుకున్న పనులు చుక్కుడుగాయలు కానీ మట్టక్కాయలు ఇలాంటి ఆకుకూరలు ఏమన్నా చాట్లో వేసుకొని పని అంతా అయిపోయిన తర్వాత బయట కూర్చుంటే ఎంచక్క నలుగురు నైబర్స్ తో పాటు కూర్చొని తలా ఒక చెయ్యేస్తే పని ఈజీగా అయిపోతుంది. అప్పుడు మనం కష్టపడ్డ ఫీలింగ్ కూడా ఉండదు. ఇక్కడ సిటీల్లో ఆ ఫెసిలిటీ ఉండదు. ఈవినింగ్ కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి రెడీ అయి వెళ్తున్నాము. దివిజ హోంవర్క్ ఏమీ లేదు కానీ డ్రాయింగ్ చేసుకుంటాను అని చెప్పి కారులో కూడా ఆవిడ డ్రాయింగ్ చేస్తానని చెప్పి బుక్స్ తెచ్చుకుంది. ఇది దివిజ యాన్యువల్ డేకి ముందు తీసిన వీడియో అనమాట. చెప్పాను కదా, యాన్యువల్ డే డాన్స్ ఎక్కడికి పోయినా అందరికీ అదే చూపిస్తూ ప్రతిరోజు చూపిస్తూ మాకు చుక్కలు చూపించేది. అలా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా వాళ్ళకి డాన్స్ వేసి చూపిస్తూ ఉంది. ఇక్కడ సిటీల్లో ఈవినింగ్ టైం బయలుదేరడం అంటే ఇంకా ట్రాఫిక్ లో ఉండడమే అన్నమాట. ఆల్మోస్ట్ ఈవినింగ్ అంతా ట్రాఫిక్ లో స్పెండ్ చేశాము. ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏం నచ్చింది అనే విషయం కూడా కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.